విజయవాడలో సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. పాలేరు అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. అటు చేరికలపై చర్చించేందుకు అనంత జిల్లా నేతలు విజయవాడ వచ్చారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, పాలేరు ఉప ఎన్నికపై బాబుతో టీడీపీ నేతల భేటీపై పూర్తి వివరాలేంటి? పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. నిన్న ముఖ్యమంత్రితో పార్టీ జాతీయ అధ్యక్షుడితో తెలంగాణ నేతలు రేవంత్, ఎల్రమణతో పాటు నామానాయకులు సండ్రా భేటీ అయ్యారు. అయినప్పటికీ కూడా దానిపై ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. పాలేరులో పోటీ వల్ల ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, అదేవిధంగా కాంగ్రెస్ అడిగినటువంటి మద్దతు అంశాన్ని కూడా నిన్న మీటింగ్ లో చర్చించారు. అయినప్పటికీ దానిపై నిర్ణయం ఫైనల్ డెసిషన్ అనేది ఏమీ ఇప్పటివరకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు తెలంగాణ పార్టీ నేతలంతా కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏమిటి, అక్కడ ఉన్న బలాబలాలు ఏ రకంగా ఉంటాయనే అంశంపై సుదీర్ఘంగా ఈ రోజు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే బరిలో నిలవాలి అనేది ఒక ప్రధాన చర్చగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే తమకు మద్దతు ఇవ్వాలని ఒక ప్రతిపాదన చేశారో దానిపై కూడా కొంత లోతైన చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఎవరైనా ఆ ఎమ్మెల్యే చనిపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చే సమయంలో పోటీకి దూరంగా ఉండేటటువంటి సాంప్రదాయం విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే మరోవైపు అధికార పార్టీ బరిలోకి దింపుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళ్లాలనేది కూడా చర్చిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు ఎటువంటి వైఖరిని అవలంబించబోతున్నాయి, వారి మద్దతు ఎవరికి ఉండబోతుంది అనే అంశంపై కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో చర్చ జరిగింది. ఈ రోజు కూడా వాటిపై కొంత చర్చ జరిగి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక 2 hours లో దీనిపై ఫైనల్ నిర్ణయం అనేది జరుగుతుందని మనకు తెలుస్తా ఉంది. రోజు మరోవైపు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చేరికల పరంపర కొనసాగుతా ఉంది. వైసీపీ నుంచి వారానికి ఒక ఎమ్మెల్యే వచ్చి చేరుతా ఉన్నారు. ఈ రోజు అనంతపురం నుంచి కదిరి ఎమ్మెల్యే చంద్రబాబుతో భేటీ కానున్నారు. మరి కొద్దిసేపట్లో అనుచరులతో ఆయన తరలి వచ్చి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమక్షంలో చేరున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ముఖ్య నేతలందరికీ కూడా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అంది. వారంతా కూడా ఇప్పటికే సీఎం నివాసానికి చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి చర్చలు, చేరికల వ్యవహారం కూడా ఈ రోజు జరగబోతోంది. రోజా, అంటే రమేష్, ఈ చాంద్ పాషా చేరికపై ఏమైనా పూర్తి వివరాలు తెలుసాయా? చాంద్ బాషా చేరికకి సంబంధించి ఆయన ఇప్పటివరకు ప్రకటన చేయకున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆయన సీఎం ను కలిసే విషయంపై సమయం నిర్ణయం అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఆయన క్యాంప్ కార్యాలయంతో ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు. తన అనుచరులతో కలిసి పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు, అదేవిధంగా మంత్రులకు కూడా ఈ మేరకు పార్టీ అధినాయకత్వం సమాచారం ఇచ్చింది. ఇప్పటికే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నేతే కావడంతో ఆయన ఒక చేరికకు వేరే అభ్యంతరాలు కూడా ఏమీ వ్యక్తం అవట్లేదు. ఆయన చేరికకు సంబంధించి అంతా వెల్కమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు మరికొన్ని చేరిక కూడా వచ్చే వారం రోజుల్లో ఉంటాయనేటటువంటి ప్రచారం, చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఈ రోజు మాత్రం అనంతపురం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రోజా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.